రాయచూటి ఎగోపురం గంగిరెడ్డి మీద అతి దారుణంగా కిరాతకంగా దాడి చేయడం హేమంపైన చర్య. దారిలో అక్రమంగా అంటే దారిలో వస్తున్నాగా ఎగోపురం పల్లె కాపు కాసి దాడి చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, అదేవిధంగానే చట్టపరమైన చర్య తీసుకోవాలి. అక్రమంగా గత ప్రభుత్వంలో దాదాపు ప్రతిరోజు లక్షలాది రూపాయలు ఇచ్చి సంపాదించి అక్రమంగా ఇసుక మట్టి ఒక దందా చేసి డబ్బులతో ధనము సంపాదించి వాళ్ళకి అహంకారంతో విర్రవీగుతున్నారు. అందుకోసమే ఆనందరెడ్డి కానీ వాళ్ళ అనుచరులు కానీ వెంటనే అరెస్ట్ చేయాలి. గంగిరెడ్డి మీద దాడి చేయడం ఈరోజు అతి కిరాతకంగా దాడి చేయడం దీని హేమంపైన చర్య. అందుకోసమే ఇది గతంలో వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఎగోపురంలో విచ్చలవిడిగా రౌడీజము కంకణం కట్టుకొని చేస్తున్నారు. భయభ్రాంతులను క్రియేట్ చేసి రాజకీయం చేయాలంటే భయపడే ప్రసక్తి లేదు. ఎంతటి వారైనా వారి మీద చర్య తీసుకోవాలని ఆనందరెడ్డిని వాళ్ళ అనుచరు వర్గాన్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.